నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు నిరసిస్తూ నర్సాపూర్లో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లలను భారీ మెజార్టీతో గెలిపించాలన్న ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. హుస్నాబాద్లో యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు భువనగిరి రజిత. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రాస్తారోకో ధర్నా మానవహారం నిర్మించారు. దొడ్లు రకం వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. సునీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రైతులను నమ్మించి ఓట్లు దండుకొని రైతులను రోడ్ల పాలు చేసిందని, కేసీఆర్ హయాంలో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఆర్థికంగా ఉన్నారని అన్నారు. సుభిక్షంగా సస్యశ్యామలమైనటువంటి పంటలతో ఆనందంగా ఉండేనో ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా గమనించడం జరుగుతుంది. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ వైఖరి అని చెప్పేసి మనం గమనించాలి. నిన్న మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది ఏంటంటే మరి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అయిపోయిన వెంటనే ఎన్నికలు అయిపోయినాక నెక్స్ట్ డేనే రివ్యూ పెట్టుకొని ఈ రివ్యూలో కేవలం సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వము అని చెప్పేసి అంటా సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఈ రోజు దొడ్డు వడ్లకు ఇవ్వము అని చెప్పి ఇంతకు ముందు మనం ట్రాక్టర్లో తీసుకుపోయినాం, కానీ ఇప్పుడు ఆ ట్రాక్టర్లు కూడా అనుమతి లేకుండా ఉన్నాయి. రైస్ మిల్లర్ల దగ్గర కూడా వందల సంఖ్యలో లారీలు నిలబడ్డా కూడా మరి అమ్మాలీల లోపంతో అది తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ, అదేవిధంగా మద్దతు ధరలో కానీ, బోనస్ విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, అమ్మాలీల విషయంలో కానీ శ్రద్ధ వహించేది. కానీ మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తోంది. మరి 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలా, మరి దొడ్డు వడ్లు సన్న వడ్లను తేడా లేకుండా రైతులందరూ కూడా ఈ యొక్క 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు తడిసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా కొనాలని, అదేవిధంగా రైస్ మిల్ల దగ్గర ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని దింపుకొని రైతులకు మద్దతు ఇస్తూ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల కోసం ఏ క్షణాలైనా కూడా మేమందరం. వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఎలయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంపీగా చామల కిరణ్ కుమార్ కోసం నిరంతరం పనిచేశామని, ఇప్పుడు ఎమ్మెల్సీగా తీన్మార్ను గెలిపించడం కోసం పనిచేసి భారీ మెజార్టీ ఇస్తామన్నారు. మల్లన్న కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ప్రజాపాలన తేవడానికి గత 9.5 సంవత్సరాలుగా ఎంతో శ్రమ వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణని గడగడలాడించినటువంటి దుర్మార్గ పాలన పొడగొట్టినందుకు ముఖ్య పాత్ర పోషించినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి. మీరందరూ కాలికి బట్టనకుండా ఇల్లు తిరిగి మీ అందరి ఆశనాలతో 50,000 మెజార్టీ గెలిపించిన మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా 50,000 మెజార్టీ ఇప్పించి మళ్ళీ మన భూమి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే స్ఫూర్తి మా అందరం డోర్ టు డోర్ సుమారు గ్రామంలో 20 నుంచి 25 ఎమ్మెల్సీ ఓట్లు ఉంటాయి.
అందరూ కూడా పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు అందరూ మనం ఊరుకోకుండా మన ప్రాంతవాసి మన భారీ మెజార్టీ ఇచ్చినట్లయితే మన ప్రాంతానికి ఎక్కువ నిధి చేస్తారు. మీ బిడ్డ బీజేపీ తోడుగా చామగిరిలో ఇక్కడ నాకు ఎమ్మెల్సీగా తోడుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. రాష్ట్ర వ్యాప్త నిరసనకు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గేట్ శ్రీశైలం రహదారిపై తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి నిరసన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నా వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం, దగా చేయడమేనని సబితారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని విమర్శించారు. ఏ పంటకైనా కూడా బోనస్ ఇస్తాను మాట్లాడినా ముఖ్యమంత్రి గారు. ఈరోజు కేసీఆర్ గారు నేను మాట్లాడుతూ మన గౌరవాధ్యక్షుడు కరోనా ఉన్నప్పుడు కళ్ళాల దగ్గర పోయి పంటలు కొన్న సందర్భం మన రైతులందరికీ తెలుసు. రైతుల్ని కడుపులు పెట్టి కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికి తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన దొడ్డోట్లకి ఏదైతే బోనస్ ఇవ్వమని అంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఓట్లకు కూడా ప్రతి గింజకి కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఓట్లే కాదు ఏ పంటకైనా బోనస్ ఇస్తామని సన్న దొడ్డోట్లని కాకుండా దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత తెలంగాణ ప్రజలది, తెలంగాణ రైతన్నలది. మీరు ఈ విధంగా ప్రకటించడం వల్ల పండిస్తున్న రైతుకి ఘాతం కలిగిస్తున్నట్టు అవుతుంది. ప్రతి ఒట్లకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా ధాన్యం పండిస్తున్న ప్రతి ఒక్కరికి సన్న ఒట్లు దొడ్డు ఒట్లకు కాకుండా దొడ్డు ఒట్లకు కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, రైతులకు కల్తీ విత్తనాలు అమ్మిన రైతులను మోసం చేసిన సహించేది లేదని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో క్రికెట్ ఆడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు భువనగిరి రజిత క్రికెట్ కిట్ పంపిణీ చేశారు. సరైన క్రీడా వస్తువులు లేక యువకులు క్రికెట్ ఆడుతుండడాన్ని గమనించిన రజిత తన సొంత ఖర్చులతో క్రికెట్ కిట్ కొని టీపీసీసీ సభ్యుడు కేడెం లింగమూర్తి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజితను కేడెం లింగమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు. కస్తూర్బా కాలనీకి సంబంధించినటువంటి సమ్మర్ హాలిడేస్లో ఉండేటువంటి విద్యార్థులు, యువకులు కొందరు హైదరాబాద్లో కూడా, కరీంనగర్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. వాళ్ళ కాలేజీ స్కూల్లో ఏదైతే వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడతారో వాళ్ళకు ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో కూడా ఆటలు ఆడాలని వాళ్ళకు క్రీడా సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించిన 2-3 బ్యాట్లు, 2-3 బాళ్ళు రైత రమ మన రైత ఇక్కడ యువకులు వీళ్ళకు ఎండాకాలం ఈవినింగ్ పూట లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎండలు బాగా అయిపోయినాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు చేయించే ప్రయత్నం మన ఎమ్మెల్యే మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు మినీ స్టేడియం కూడా ఉంది. ఆడ కూడా ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ గత ప్రభుత్వంలోనే పూర్తయింది. అది దాంట్లో కొన్ని కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయినా నాణ్యత లోపం వల్ల ఆడ ఆడకుండా అయింది. అవి కూడా మంచిగా చేయించి ఒకప్పుడు హుస్నాబాద్ ఆటలకు పెద్ద సెంటర్ లాగా ఉండే, మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆటలంటే ఆరోగ్యం స్థాయి ఉంటుంది కాబట్టి ఒక వాడకు ఆడితే చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఒక దేశాల మధ్యనే ఆటలు ఉంటాయి కాబట్టి ఆటలు ఆరోగ్యానికి, చదువుకు, ఏకాగ్రత కూడా మంచి
స్ఫూర్తినిస్తుంది కాబట్టి ఈ ఆటలు మనోళ్ళు పెట్టి సమ్మర్కి వచ్చి వాళ్ళని కూడా అభినందిస్తూ క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఛాంబర్లో మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ రోజుకు యువత మద్యానికి గంజాయికి బానిసలుగా మారి నేడు ఆసుపత్రిలో చావు బ్రతుకులో కొట్టుమిట్టులాడడం జరుగుతుందని, యువకులను ఎలక్షన్ సమయాలలో వాడుకొని మద్యానికి గంజాయికి ప్రోత్సహిస్తూ యువత జీవితం నాశనం చేస్తుందని రాజకీయ నాయకులను ఆరోపించారు. రాజకీయ నాయకులు యువకుల జీవితాలకు బంగారు బాట వేయండి, కానీ గంజాయి బానిసలుగా మార్చవద్దని కోరారు. శేఖర్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. గత 2 రోజులుగా కామినేని హాస్పిటల్లో ఒక యువకుడు, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక యువకుడు, నిమ్స్ హాస్పిటల్లో ఇంకొక యువకుడు మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకున్న విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తూ ఉన్నాను. ఈ గంజాయి మరియు డ్రగ్స్ అనేది ఇది సివిల్ పోలీసులు డిపార్ట్మెంటు వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేయాలా, లేకపోతే ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ టేకప్ చేయాలా? వాస్తవానికి ఈ 2 డిపార్ట్మెంట్లకు ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ, అంటే సమాజాన్ని బాగు చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పెట్టినప్పటికీ, కానీ వాళ్ళకు తెలియకుండా ఈ యువత అంతా కూడా చెడిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. కనుగొని శిక్ష నిజంగా వాళ్ళని కనుక్కొనకపోతే ఇంకా రోజు ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ గంజాయి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది. చాలా నిర్మానుష ప్రాంతాలలో యువకులు కనిపించినారంటే వాళ్ళు గంజాయి మాత్రం వాడుతున్నారు అనేది సమాజంలో అందరూ చెప్తున్న అంశం. కాబట్టి ఈ గంజాయిని నిరోధించాలి అంటే సమాజంలో చెడు అలవాట్లను నిర్మూలించే బాధ్యత ఓట్లు వేసుకున్న నాయకుడు, గెలిచిన నాయకుడు ఓడిపోయిన నాయకుడిగా పట్టుకొని శిక్షించకపోతే యువతను సర్వనాశనం చేసే కాడ డిపార్ట్మెంటు ఓట్లు వేసుకొని గెలిచిన మేమందరం కూడా కలిసి చేసినట్టుగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దీన్ని ఇమ్మీడియట్గా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గ్రామానికి ఆ గ్రామం లీడర్లను కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే గంజాయి అలవాటు ఇవన్నీ ఉన్నారో ఆ యువకులను ఐడెంటిఫై చేసి వాళ్ళు మార్చే ప్రయత్నం కూడా చేయాలని తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై భీమ్, జై భారత్. సంగారెడ్డి జిల్లా ఆందోళన డివిజన్ జోగిపేటలో వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ వచ్చే వర్షాకాలంలో ఇస్తామని అనడంతో రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా ఆందోళనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్లపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ నుంచి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ చేయించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికల ముందు మేమన్ని హామీల్ని నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే మేము దొడ్డుబట్లకు బోనస్ ఇవ్వము, ఒక సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం రైతు వ్యతిరేకమైంది. అది ఎవరెవరైతే రైతులు వరి పండిస్తున్నారో నిరూపించింది. రేపు భవిష్యత్తులో కూడా కొనండి, వడ్లను కొనండి. ఇప్పటికీ చాలా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేరు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఇంకా వడ్ల జోకట్లేరు. కొన్ని ప్రాంతాల్లో జోకిన దగ్గర వడ్లు ఎక్కడెక్కడే మిగిలిపోయి ఉన్నాయి. వడ్లు తీసుకుపోవడానికి లారీలు వస్తలేవు. ఒక్కొక్క లారీ డ్రైవర్ 1000 రూపాయల బత్తా అడుగుతున్నాడు. మేము ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి లేకుండే. ఎక్కడ కూడా లారీల కొరత ఉన్నా కూడా వెంటనే మేము జోక్యం చేసుకొని లోడ్ పంపించే వాళ్ళం. కానీ ఇప్పుడు రైతుల యాత్రలో రైతులు ఉన్నారు కనుక మీరు కనుక ఇవన్నీ పట్టించుకోకపోతే మేమే రోడ్ల మీదకి వచ్చి మీ అంతా చూడాల్సి వస్తుంది, మీ ప్రభుత్వం నిలియాల్సి వస్తుంది అని చెప్పి సందర్భంగా నేను నిలుస్తూ అందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఏ మండలాల్లో ఎక్కడెక్కడ ఒక వరి కల్లాలు ఉన్నాయో ఆ వరి కల్లాలు మనందరం కూడా సందర్శించాలి. వెంటనే ఒడ్డు తీసుకుపోయే విధంగా మనందరం కూడా వృత్తి తీసుకుపోయే విధంగా చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ మన పార్టీ
రైతులకు అనుకూలంగా ఉండే పార్టీ, పేదలకు అనుకూలంగా ఉండే పార్టీ కనుక అందరి సంక్షేమం కోసం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను మీ అందరికీ కోరుకుంటూ మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. మహేశ్వరం మండల కేంద్రంలో కల్వకుర్తి నుండి హైదరాబాద్కు వెళ్తున్న బస్సు కొందరు యువకులు ట్రాఫిక్ జామ్ చేయగా బస్ డ్రైవర్ హార్మోన్ కొట్టడంతో బస్ పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టి డ్రైవర్పై దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కత్తితో అద్దం బల్ల కొట్టిన నేను చూసిన వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ ఫోటో చూసినా వాళ్ళని చూసినా వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర? మాకున్న ఫోటోలు లేవు, వీడియో తీసినామని క్లారిటీగా రాలేదు. కండక్టర్ తీసిండ్రు, ప్యాసింజర్ తీసారు, క్లారిటీగా రాలేదు. ఓకే, వాళ్ళ పైన ఇప్పుడు కేసు బుక్ చేసారు మహేశ్వరం పిఎస్లో. కంప్లైంట్ ఇచ్చినాము, మరి కేసు బుక్ అయిందా లేదా పోలీసులు మా అధికారులు చూసుకుంటారు. ఓకే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దొడ్లు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల హామీలో భాగంగా అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని తెలియజేస్తుందని మండిపడ్డారు. బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడి కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పి ప్రైస్ కన్నా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ ప్రభుత్వం ఆదేశం ప్రకారంగా రైతు పక్షాన మేము నిలబడతామని చెప్పేది మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో అదేవిధంగా తప్పకుండా మేమందరం కూడా రైతు పక్షాన నిలబడతాం, రైతులకు న్యాయం అయ్యేటట్టు చూస్తాము. ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ కేవలం సన్న వడ్లే కాకుండా దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేమందరం కోరుతున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అమ్మఒడి ఎన్జీఓ అన్నదాత ప్రాజెక్ట్స్ టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ దగ్గర సామల శోభరాణి సత్యనారాయణ కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 800 మంది బాటసార్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం దాతలు సామల శోభరాణి, సత్యనారాయణ, చింతల మల్లారెడ్డి, మౌనిక, రుషిల్, ఆదిశ, అమ్మఒడి ఎన్జీఓ అన్నదాత ప్రాజెక్ట్ బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ల మధుకర్ సభ్యులు పాల్గొన్నారు. మణికొండలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ పి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో తారామతి బారాదరి ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిఎం గోపాలరెడ్డి, ఎంజీఎం శ్రీనివాసరెడ్డి, ఫర్జానాలు పాల్గొని కార్యక్రమాలు ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు విద్యతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ మండలంలో 100 ఎకరాల సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ముల్కనూరు పరిధిలోని నరహరి తండాలోనూ సుమారు 50 ఎకరాల వరి పంట సాగునీరు అందక ఎండిపోయింది. దీంతో చేసేది లేక రైతులు ఎండిన పంటను పశువులకు మేతగా పెడుతున్నారు. తాము వర్షాధారమైన వ్యవసాయ బావి నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నామని, గత సంవత్సరం ఈ సమయంలో నీరు సమృద్ధిగా ఉండి పంట చేతికి వచ్చిందని తండా రైతులు తెలిపారు. లక్షల రూపాయలు పెట్టి 600 ఫీట్ల లోతు వరకు బోర్లు వేయించిన నీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటేసిన ఉన్న పొలం మొత్తం నోటికి వచ్చిన పొలం మొత్తం ఈయన టైంకు మొత్తం ఎండిపోయింది. బాయిల సుక్క నీళ్ళు లేవు. ఇక ఏం చేయాలో అర్థమైతే దాదాపు 8,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన. ఇక బర్రెలను ఆటం తీసుకుపోయి పొలంలో పెట్టేసిన. కాలువల నీళ్ళు లేవు. ఇక మా పరిస్థితి అతిఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని ఆదుకోవాలని గవర్నమెంట్కు కోరుతున్నాం. మాకు ఏమైనా కానీ దయచేసి ఈ పెట్టుబడి మా పెట్టే పైసలైనా మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి రాజేంద్రనగర్ మున్సిపల్ పరిధి శివరాంపల్లిలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. భవన అంతస్తుల నిర్మాణాలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా, సెట్ బాక్స్ లేకుండా రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ నిర్మాణాలు చేపట్టిన వారిపై స్థానికులు రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లాన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఒకటవ తేదీన పెన్షన్లు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ రిటైర్డ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టీఎంఏఎంబి బుచ్చిరాజు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వక్తలు మాట్లాడుతూ పెన్షనర్లకు తగ్గించిన 3% అదనపు పెన్షన్ తిరిగి కలుపుటకు చర్యలు తీసుకోవాలని, పూర్తి నగదు రహిత వైద్యం అందించడానికి అన్ని రకాల పెండింగ్ బకాయిలు సత్వరమే చెల్లించాలని, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక డైరెక్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈహెచ్ఎస్ కార్డులపై పూర్తి నగదు రహిత వైద్యం అందించడం, అన్ని రకముల పెండింగ్ బకాయిలను సత్వరమే చెల్లించాలి. పెన్షనర్స్ కమిటేషన్ ముఖ్యంగా మేము 15 సంవత్సరాల కమిటేషన్ రికవర్ అవుతుంది. దానివల్ల యాక్చువల్గా మా 12 సంవత్సరాల్లో మా ఇచ్చిన డబ్బులు రికవర్ అయిపోతుంది. 3 సంవత్సరాలు అదనంగా తీసుకుంటారు కాబట్టి 12 సంవత్సరాలకే కమిటేషన్ రికవర్ అనేది పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షనర్ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, 11వ PRCలోని లోపాలను సవరించాలి, 12వ PRC సత్వరమే అమలు మరియు DA చెల్లింపులు చేయాలి, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉన్న యాప్ల సమస్యలను తొలగించడం, జీవో 117 రద్దు లేదా మనకు మేలు చేస్తామని హామీ ఇస్తున్న వారిని బలపరిచి గెలిపిద్దామా అనే చిత్తశుద్ధితో ఆలోచించి ఓటు సద్వినియోగం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మనకి ఏదైతే మేలు చేస్తుందని హామీలు ఇచ్చారు ప్రతిపక్ష నాయకులు, వారు మనకి సహకరిస్తే వారికి మేలు జరుగుతుంది. తద్వారా మన పెన్షన్ సంఘానికి, పెన్షనర్లకు, ఉద్యోగులకు అందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విధానంలో మీరు ఆలోచించాలని కోరుతున్నాం. ఇప్పుడు పెద్దలు బస్వాపూర్ గ్రామ శివార్లో ఉన్న సింగూరు ఎడమ కాలువలో విషాదం చోటు చేసుకుంది. బస్వాపూర్ గ్రామానికి చెందిన దప్పు వినోద్ తన స్నేహితులతో కలిసి సింగూరు ఎడమ కాలువలో ఈత కోసం వెళ్లారు. డప్పు వినోద్కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అది గమనించిన తోటి స్నేహితులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎడమ కాలువ నీటిని నిలిపివేసి గ్రామస్తులు గాలించి అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తల్లి కొడుకులు మృతి చెందారు. మానెమ్మ ఇంటి ముందు బట్టలు ఆరేస్తుండగా దండానికి విద్యుత్ షాక్ వచ్చి విరవిల కొట్టుకుంటుండడంతో మానెమ్మ భర్త తమ్ముని కొడుకు భానుప్రసాద్ పెద్దమ్మకు షాక్ వచ్చిందని గమనించి విద్యుత్ వైర్లను తొలగించే సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరు అక్కడ మృతి చెందారు. ఈ సంఘటన గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీలో నీటి సమస్యతో అల్లాడిపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుండి కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నాయని, ప్రస్తుతం సీఎం అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి అనేకసార్లు సమస్యను తీసుకువెళ్లినా పరిష్కరించలేకపోయారని తెలిపారు. ఈరోజు రోషన్ దౌలా కాలనీ అనేది సర్వే నెంబర్ 9-10లో 1981లో 4 దశాబ్దాల కింద కాలనీ ఏర్పడినా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు నోచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 1981లో ఏర్పడ్డ కాలనీని డిఆర్డిఎస్ సంస్థలు కాలనీ ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసి 2004 నుంచి కాలనీ తరలింపు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చి ఇప్పటి వరకు కూడా సమస్యను పరిష్కరించలేదు. తరలింపు అనే ఒక పేరుతోని ఈరోజు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ కల్పించకుండా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న మాకి పూర్తిగా ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నటువంటి వీళ్ళకి కనీసం ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు అంటే ఎటుపోతున్నాం నాకైతే అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణలో ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు మల్కాజ్గిరికి వెళ్ళి పార్లమెంట్ నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండు సార్ కూడా ఈ రోషన్ దౌలా సబ్జెక్టు పూర్తిగా అవగాహన ఉంది. ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ కల్పించి తక్షణమే ప్రతి ఒక్కరికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి తరలింపు ప్రక్రియ వచ్చిన 650 లేఅవుట్ చేసి 650 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారుగా ఇక్కడ 3 నుంచి 4 వేల మంది ఓటర్స్ ఉన్నారు. 6 వేల మంది జనాభా ఉంది. మీరు పట్టించుకోకపోతే పాలకులకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి? పూర్తిగా బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో ఈరోజు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ గారిని, ఓఎస్డీ గారిని, చీఫ్ మినిస్టర్ గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్స్ అడిగినాము. ఎవరు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు 3-4 కలెక్టర్లు మారారు. మేము పోయి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంటే 2-3 గంటలు వెయిట్ చేయాలి. పెద్ద ఆఫీసర్లు వచ్చి, పెద్ద రియల్టర్లు వచ్చి, పెద్ద పొలిటీషియన్స్ వస్తే వాళ్ళకు పర్మిషన్ లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్తున్నారు. మేము పొద్దుగులు అక్కడ వెయిట్ చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. అపాయింట్మెంట్ ఇచ్చినా చేద్దాంలే అనే పోతున్నారు. అధికారులు మారుతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గరీబోల జీవితాలు మొత్తం కూడా మురికి కాలంలో మురికూపం అయిపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు నిరసిస్తూ నర్సాపూర్లో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లలను భారీ మెజార్టీతో గెలిపించాలన్న ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. హుస్నాబాద్లో యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు భువనగిరి రజిత. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.